హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ మొబైల్ వచ్చేసి అయితే మాత్రం మా అన్నయ్య అయితే ఆర్డర్ పెట్టమన్నారు. సో నేను మొబైల్ ఆర్డర్ పెట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం. నాకు ఏది అంటే ఇలా ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఏదైనా సరే మా బాబాయ్నే చూసుకునేవారు. నాకు ఏది అవసరమైనా సరే ప్రతిదీ నేనే ఆర్డర్ పెట్టుకుంటాను. కానీ ఇలాగా ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి అయితే మా బాబాయ్నే ఆర్డర్ పెట్టేవారు. సో నేను బాబాయ్ దగ్గరే తీసుకునేదాన్ని. నాకు అసలు బాబాయ్ తర్వాత ఇంకా ఏవైనా సరే మా సురేష్ అన్నయ్య ఆర్డర్ పెట్టేస్తారు. అన్నయ్య అయితే మాత్రం నన్ను బాగా రిక్వెస్ట్ చేశారు. అంటే ఈ అన్నయ్య వచ్చేసరికి అయితే కజిన్ బ్రదర్ అనమాట. ఇంకా లేదు చెల్లి, అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆర్డర్ పెట్టే అంత టైం అయితే లేదు, నువ్వే ఆర్డర్ పెట్టేసి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే నేనైతే ఆర్డర్ పెట్టాను. ఇదైతే మాత్రం ఈఎంఐ మీద తీసుకున్నారు అన్నయ్య అయితేనే. ఇది కంపెనీ వచ్చేసి అయితే పోకో M6+ అనమాట. మొబైల్ అయితే అంతా బాగుంది. అంటే అన్నయ్య కాస్ట్ తక్కువ ఉండాలి, ఫోన్ కొంచెం మన దగ్గర ఎక్కువ కాలం యూస్ అయ్యేలా ఉండాలని అంటే ఇంకా వెతగ్గా ఇది దొరికింది మంచిదని అని చెప్పేసి అయితే తీసుకున్నాను. నాకైతే మాత్రం ఈ మొబైల్ విషయం వచ్చేసరికి అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. నేను ఎక్కువ ప్రతిదానికి బాబాయ్ మీదే డిపెండ్ అయ్యేదాన్ని. ఇంకా బాబాయ్ లేని తర్వాత అయితే ఇంకా ప్రతిదీ సురేష్ అన్నయ్య మీదే డిపెండ్ అవుతున్నాను. అన్నయ్య నాకు మొన్న మొబైల్ కావాలి అని చెప్తే కంపెనీ మంచిది అవ్వాలని, అండ్ ఇంకోటి ఏంటంటే ఫొటోస్ వీడియోస్ అంటే చాలా పిచ్చి అనమాట. అవైతే మాత్రం నాకు మొబైల్లో అలానే ఉండాలి. స్టోరేజ్ ఫుల్ అని అస్తమానం నాకు రాకూడదు. అటువంటి మొబైల్ అయితే చేయమంటే అన్నయ్య నాకు షాక్ అయ్యాను అనమాట. OnePlus తీశారు నాకు మొబైల్ అయితే. చాలా నచ్చింది. ఇంకా తీసుకున్నాను. అమౌంట్ అయితే మాత్రం అన్నయ్య పే చేశారు. తర్వాత మాయా అన్నయ్య కూడా చూసుకున్నారు. నిజానికైతే మొబైల్ ఆర్డర్ పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. ప్రతిదీ సురేష్ అన్నయ్య చూసుకుంటారు కాబట్టి అన్నయ్య మీద డిపెండ్ అవ్వడం బెటర్ అని చెప్పేసి అంటే అన్నయ్యకి నాకు అసలు టైం లేదు చెల్లి, అన్నయ్యకి నేను ఏదో ఒకటి చెప్తాను, నువ్వైతే ఆర్డర్ పెట్టేసి అంటే చేశాను. ఇంకా వచ్చిన తర్వాత అయితే మా కజిన్ బ్రదర్కి అయితే ఇచ్చేస్తుంటే అన్నయ్య అన్నాడు, లేదు చెల్లి నువ్వే ఓపెన్ చేయి, నీ చేతుల మీదే ఓపెన్ చేయాలని చెప్పేసి అంటే ఇంకా నేనే ఓపెన్ చేసి దాంట్లో అన్నయ్యకి ఏమేమి యాప్స్ కావాలో అన్నీ కూడా నేను అన్ని క్రియేట్ చేసి అయితే ఇచ్చాను. మొబైల్ అయితే చాలా బాగుంది. నేనైతే చూడగానే అడిక్ట్ అయిపోయాను అనమాట. ఎవరైనా సరే మనకు ఒక ఇంపార్టెన్స్ ఇస్తే ఆ ఇంపార్టెన్స్కి మనం చాలా ఫిదా అయిపోతాం కదా. నాకు మా అన్నయ్య చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, చెల్లి నువ్వే ఓపెన్ చేయాలని. బట్ నేను ఎగిరెగరు ఓపెన్ చేసిన ఫ్యూచర్లో ఆ మొబైల్కి ఏదన్నా అయినా నన్నే అంటారనే భయం కూడా నాకు ఉంది. కానీ అన్నయ్య అయితే ముందు చెప్పేసారు. నేను అలా అనుకునే రకమైతే కాదు, నీ హ్యాండ్ మంచిదని అయితే అనుకుంటున్నాను, ఉంటుంది ఉండక ఏమవుతుంది, నా దగ్గర ఫోన్స్ ఉంటాయి, నువ్వు ఆ భయం అయితే పెట్టుకోవద్దని అయితే అన్నయ్య హామీ ఇచ్చారు. సరే అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. అన్బాక్సింగ్ అయితే టోటల్గా నేనే చేశాను. దాంట్లో ఏమేమి క్రియేట్ చేయాలో అన్నీ నేనే చేశాను. బట్ లోపల నాకు అనిపిస్తుంది, నన్ను ఇంత నమ్మి చేశారు కదా, ఈ ఫోన్కి ఎటువంటి డ్యామేజ్ జరగకూడదు అని చెప్పేసి చాలాసార్లు అయితే అనుకున్నాను. సో నేనైతే ఇన్ని చెప్తున్నాను, మొబైల్కి సంబంధించి కాస్ట్ చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు అని అయితే అనుకోకండి. ఇది కాస్ట్ పరంగా చూసుకుంటే కనుక 11,360 రూపాయలు అయితే పడింది. ఈ ఈఎంఐ మీద తీసుకున్నాను కాబట్టి ఒక 600-700 ఎక్స్ట్రా పడుతుంది అయితే అనుకోండి. సో ఇది ఇవాల్టి వీడియో. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసే వాళ్ళు ఉంటే చిన్న లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్.